నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. బ్యాడ్ హ్యాబిట్స్ లేనివాడు ఎవ్వడూ లేడు అంటే అతిశయోక్తి కాదు. ఎలా చెప్తారు అసలు బ్యాడ్ హ్యాబిట్స్ మాకేం లేవు అని అంటే కాదు. అబద్ధం ఆడటం కూడా బ్యాడ్ హ్యాబిటే. అది ఆడని వాడు ఎవరైనా ఉంటే ఒప్పుకోవచ్చు. మహర్షి అని పిలవచ్చేమో వాళ్ళని కదా. అంటే చిన్న వాటికి, అంటే అవసరం లేని పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడేది అది అలవాటు అయిపోయింది అందరికీ. అదే తన మన అనే భేదం ఏం లేదు, వీళ్ళు వాళ్ళు అనేం లేదు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా అది అట్లా జీర్ణం అయిపోయిందేమో అని అనిపిస్తుంది. మార్చుకోవాలి ఖచ్చితంగా. అబద్ధం అంటే మరి లక్ష్మీదేవికి అది అస్సలు ఇష్టం లేనటువంటి విషయం కాబట్టి మరి ఎందుకు ఇంత ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయంటే మనం పురాణాలు, మన ఇతిహాసాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా కొన్ని శ్లోకాలు చెప్పగానే చెప్తాయి అబద్ధాలు ఆడితే ఉండను అని క్లియర్గా లక్ష్మీదేవి చెప్పింది. ఇక బ్యాడ్ హ్యాబిట్స్ ఇక రకరకాలు, సిగరెట్ల దగ్గర నుంచి మొదలుకొని ఇంకా వాళ్ళ స్థాయి, అనుగ్రహం ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో బ్యాడ్ హ్యాబిట్స్, వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఎలా సార్, ఎలా బయటపడవచ్చు? ఈ వ్యసనాలకి కారకుడు, ప్రధానమైనటువంటి కారకుడు రాహు. అవునా? మాయావి. రాహు ఆ గ్రహస్థితిలో అక్కడ ఉన్నటువంటి స్థానాలను బట్టి ఆయా వ్యసనాల యొక్క స్థాయి తీవ్రంగాను ఉంటుంది. ఎంతో కొంత దాని ప్రభావం ఉంటుంది. లగ్న రాహు అయితే దానికి లగ్నానికి తగ్గట్టుగానే ఆయన శరీరం మీద వ్యామోహం పెంచేసుకుని విపరీతమైనటువంటి వ్యామోహంతో, అంటే ఆ లగ్నం తొల్లో ఉందా, మీనంలో ఉందా, వృచ్చికంలో ఉందా, కన్యలో ఉందా, ఆ ఉన్న లగ్నాన్ని బట్టి ఆయా వ్యామోహాల మీద ఆ ఇదిని ఆయన, అంటే ఎక్కడుంటే అక్కడ దాన్ని పెంచేస్తూ ఉంటాడు రాహు. కేతు ఎక్కడుంటే అక్కడ దాన్ని పాడు చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి స్థితులు అవి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం నడిచేది కుంభయుగం నడుస్తుంది. ఈ కుంభయుగానికి ఆధిపత్యం రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే వ్యసనాలు, వ్యామోహాలు విపరీతంగా ఉంటాయి. గురువుగారు తన ఈ రెమెడీస్ రాసే సందర్భంలో 1990లోనే చెడిపోబోతుంది, ప్రాబల్యం ఇలా ఉంటుంది, దీని ప్రభావం వల్ల స్త్రీ పురుషులలో వ్యామోహాలు విపరీతంగా పెరుగుతాయి, వ్యసనాలకు విపరీతంగా బానిసలైపోతారు అని చెప్పి అప్పుడే, అంటే 20-30 ఏళ్ల క్రితం ముందే జరగబోయేదాన్ని దర్శించారంటే గ్రహ గమనం రీత్యా. గ్రహ గమనమే. అందుకని మనం ఇక్కడ ఎప్పుడూ కూడా తిండి వ్యామోహం, రాహు వెరైటీ ఫుడ్స్ ని డిఫరెంట్ గా తయారు చేయటాన్ని, అక్కడ ఉన్న స్థానాన్ని బట్టి ఆయన దాన్ని పెంచేస్తూ ఉంటాడు. విపరీతం ఫుడ్ ప్రియులు. అంటే దేనికైనా లిమిట్ ఉంటుంది, అంతకు మించి అది మనం పాడు చేస్తుంది. అది సర్వత్ర వర్జిత్. అందుకని రాహు యొక్క ప్రభావం తగ్గాలి అంటే అమ్మవారిని శరణు వేడాలి, దుర్గా. అందుకని మనకి కలియుగంలో ఎక్కువ చండీ హోమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, చెయ్యాలి కూడా. అప్పుడే రాహు యొక్క, అంటే నేను అనుకుంటాను, నేను చేయడం వల్ల నాకు కాదు, యావత్ ప్రపంచానికి, అంటే అందరూ చెయ్యాలి. ప్రతి ఇంట్లోనూ కూడా సంవత్సరానికి ఒక చండీ జరగాలి, చేసుకోవచ్చు, అలాగా చెయ్యాలమ్మా, కంపల్సరీ చెయ్యాలి. చండీ పారాయణాలు జరగాలి, చండీ హోమాలు జరగాలి. అంటే రాహుని మనం కంట్రోల్లో ఉంచకపోతే, ఇది నా ఒక్కడదే కాదు, నా కుటుంబం, నా వీధి, నా గ్రామం, రాష్ట్రం, దేశం మీద ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. ఎక్కడికక్కడ విపరీతంగా తినేస్తున్నాం, లిమిట్ లేదు ఎవరికి. అందుకని ఏం చేస్తున్నారు, పంటలను అధికంగా పండించాల్సి వస్తుంది. అవి త్వరగా దిగుబడికి రావాలని చెప్పేసి అని అమ్మని పాడు చేస్తాం. సరిగా పండకపోతే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటాం. దీని అంతటికీ కారణం ఏంటి? వ్యామోహం, వ్యసనం. తిండి వ్యసనంగా మారుతుంది. స్మోక్ చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది, ఏదో ఒక రోజు తెలుసుకుని మానేస్తాడు. డ్రింక్ చేస్తే ఉంటుంది. ఈ తిండి వ్యామోహానికి అంతులేదు. దీనికి అంటే వయోపరిమితి లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా తిండి. ఇప్పుడు నువ్వు డిసీజెస్ గురించి మాట్లాడతాం, వెజిటేబుల్ థెరపీస్ కొంటాం. ఈ వెజిటేబుల్ జ్యూసెస్ తాగుతూ ఉదయం ఏం తినాలండి, మధ్యాహ్నం ఏం తినాలి, సాయంత్రం ఏం తినాలి,
మీకున్న రోగం ఏంటి? షుగర్. షుగర్ ఎందుకు వచ్చింది? Hmm. ఈ అధికంగా చెత్త అంతా తినేయడం వల్ల షుగర్ వచ్చింది. కొద్ది రోజులు మానేస్తే షుగర్ తగ్గుద్ది కదా. Hmm. ఈ షుగర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉదయం ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి అడుగుతుంటే సార్ ఆకలి వేసేస్తుంది అంటే ఏం చెప్తారు సార్ రామాదానం? మరి ఆకలి ఆకలి అదేనమ్మా, అదే ఆకలి పరిమితంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆకలి అపరిమితంగా ఉంటే అడ్వైన్ గడ్డి తినేస్తే రోగాలు బారిన పడుతున్నాం. Right. ఆకలినే మనం కంట్రోల్ పెట్టాలి. అదే ఆకలే రాహువు. రాహు నదులోపల పెట్టండి. అమ్మవారిని శరణు వేడండి. అంటే ఇది చాలా అవసరం రెగ్యులర్గా. అందుకని మనకి అమ్మవారికి పులిహోర నివేదన నైరుతి గదులలో పసుపు రంగు పెయింట్లు వేయటం, పసుపు రంగు ఐటమ్స్ పెట్టడం కూడా ఆకలిని తగ్గిస్తుంది. టైగర్ ఫుడ్ అంటారు పులిహోర. అంటే దాన్ని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రయాణాలు అవి తీసుకెళ్తారు. అది తినడం వల్ల ఆకలి మందగిస్తుంది, తక్కువగా ఉంటుంది, ఎక్కువసేపు ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. ఆ జిహ్వా చాపల్యాన్ని కంట్రోల్లో ఉంచుతుంది, కోరికను అణుచుతుంది, మణిపూరక చక్రాన్ని జాగ్రత్త పరుస్తుంది. అంటే ఎంత తినాలి, ఎప్పుడు తినాలని ఇంట్యూషన్ ఇస్తుంది. అందుకని పులిహోరని టైగర్ ఫుడ్ మంచి ఆహారంగా అమ్మవారికి నివేదనగా పెడుతూ ఉంటాం. టైగర్ రైస్. రైట్. అయితే ఇది ఫుడ్ కి సంబంధించి. ఇక మా వారు ఇట్లా తాగుడికి బానిస అయిపోయాడు, దాని నుంచి బయటపడట్లేదు, తాగకపోతే మంచి వ్యక్తి అనే చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అసలు ఆయనంత అద్భుతమైన వ్యక్తి ఇంకొకటి ఉంటాడు, తాగాడో ఇంకొకటి ఎవడో వస్తాడు, వాడంత రాక్షసుడు ఇంకోటి ఎవడో ఉండడని కూడా అంటూ ఉంటాం. పాపం బాధ అనిపిస్తుంది. అంటే ఎవరైతే విక్టిమ్స్ గా ఉన్నారో, ఎవరైతే దాని వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళ బాధ వర్ణనాతీతం. తాగకపోతే ఆ ఒక్క క్షణికావాసం ఏదైతే ఉందో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయించవచ్చు? అమ్మవారిని శరణ వేయడమమ్మా. అమ్మవారిని శరణ వేడిన తర్వాత ప్రతి మంగళవారం అమ్మవారికి పులిహోర నివేదన చేసి ఆ పులిహోర ప్రసాదంగా ఎవరైతే బానిసలై ఉన్నారో వాళ్ళకి పెట్టడం. దాంతోపాటు ఒక నిమ్మకాయని అమ్మవారికి నివేదన చేసి ఆ నిమ్మకాయని కట్ చేసి జ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ రాహుని కంట్రోల్లో పెడుతుంది. ఎండోక్రైన్ గ్లాండ్స్ వ్యర్థాలు విసర్జించడం, స్పృహనివ్వటం అమ్మవారి శక్తి. నిమ్మకాయే అమ్మవారి శక్తి. మనం చూడండి, నిమ్మరెప్పల్లో దీపం వేస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఆ నిమ్మకాయనే మనం స్వీకరిస్తే, అంటే వాళ్ళకి తెలియదు, భర్తలకు చెప్పాల్సిన అవసరం లేదు. నిమ్మకాయ జ్యూస్ ఇవ్వడం ద్వారా ఫస్ట్ వాళ్ళకి ఎసిడిటీ కంట్రోల్ అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో ఉంటారు. ఆల్కహాల్ చేసే వాళ్ళకి లివర్ పాడైపోయి ఉంటుంది, ముందు ఫస్ట్ దాన్ని రిపేర్ చేస్తుంది. అలాగే తాగాలి అనే వ్యామోహాన్ని కూడా అది తగ్గిస్తుంది. ఒక 2 నిమ్మకాయల్ని జ్యూస్, చిన్న అల్లం మొక్క వేసి జ్యూస్ చేసి రెగ్యులర్గా ఇవ్వడం ద్వారా ప్రతి మంగళవారం అమ్మవారికి పులిహోర ప్రసాదం చేస్తాం. అమ్మవారికి సంబంధించినటువంటి మనం దుర్గా స్తోత్రం చెప్పాం, నమోదేవి మహాదేవి. ఈ స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం 2 పూట్ల 21 రోజు దీక్షగా చేసి 21 రోజు నిమ్మకాయ జ్యూస్ ఇచ్చి పులిహోరని ప్రసాదంగా, వారంకి ఒకసారి పులిహోరని ప్రసాదంగా పెడుతూ రెగ్యులర్గా చేస్తే 21 నుంచి ఒక మండలం రోజుల్లో వాళ్ళలో మార్పు వస్తుంది. ఈ వ్యసనాల నుంచి విముక్తి లభిస్తుంది. మీ పడక గదులలో పసుపు రంగు బెడ్ బల్బులు పెట్టుకోవడం, కట్టెలు పసుపుగా ఉండేలా చూసుకోవడం చాలా ఉపయుక్తకరం. రైట్. ఇంకా ఎట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కైనా ఇదే ఇంకా పద్ధతి, అంతేనండి? అంతే. అయితే ఇంకా తల్లుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను అడుగుతున్నాను, మగపిల్లలు ప్రత్యేకంగా, ఆడపిల్లలు కూడా ఇంత తక్కువ లేదనుకోండి, జెండర్ డిస్క్రిమినేషన్ అనవసరం ఇక్కడ. వెళ్ళిన పిల్లలు సన్మార్గంలోనే వెళ్ళాలి, ఎలాంటి దుస్సంగత్వం చేయకుండా, అంటే చెడు స్నేహాలు చేయకుండా. పిల్లలు మాకు తెలియట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఈ భూతం ఒకటి ఉంది కదా, ఇది ఏం చూస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో మనకు అసలు తెలియదు. అది మరి పిల్లలు రక్షణ ఎలా సార్? పిల్లల అలాంటి ఇబ్బంది ఆపద కలగకుండా కాపాడుతూ ఉంటారు. బ్యూటిఫుల్. ఇది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. పెద్దవాళ్ల సంగతి ఏమో కానీ పిల్లలు మాత్రం సన్మార్గంలో ఉండాలి. నేటి బాలలే రేపటి పౌరులు. వాళ్ళ ఇంటికి సంబంధించింది మాత్రమే కాదు, సొసైటీకి సంబంధించింది, యూత్ డెఫినెట్ గా బాగుండాలి వాళ్ళందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సూర్యస్మిత.